సెప్టెంబర్లోనే మీరు మహిళా బిల్లు పాస్ చేసిరు కదా అని చాలా మంది వాదిస్తూ ఉన్నారు. ఎస్, 100% మహిళా బిల్లుని 2023 సెప్టెంబర్లో భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము పాస్ చేసిన మాట 100% వాస్తవం. ఒకసారి మొత్తం చదువుతుంది ఏం రాసిర్రు అందులో. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత జనగణన, డీలిమిటేషన్ ఈ రెండింటిని పూర్తి చేసిన తర్వాత వచ్చేటువంటి ఎన్నికలకి ఈ సీట్ల శాతాన్ని 33% అమలు చేస్తామని రాస్తున్నారు. ఆ లెక్కన ఎడిపోతున్నాం ఇప్పుడు. సరే, దురదృష్టం కోవిడ్ తర్వాత జరగాల్సినటువంటి జనగణన 2021లో జరగలేదు. జనగణన వాయిదా పడింది. ఇప్పుడు జనగణన ఈ సంవత్సరం ప్రారంభమైంది. జనగణన ప్రారంభం చేసినాం, కులగణన కూడా ప్రారంభం చేసినాం. అది ధైర్యంగా చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సో ఇప్పుడు స్టార్ట్ అయింది. 27, 28 వరకు ముగుస్తుంది. 29 ఎన్నికలకి మహిళా రిజర్వేషన్ రావాలంటే మరి ఇవన్నీ మళ్ళా క్రోడీకరించి కొత్త రిజర్వేషన్ తీసుకురావాలంటే 2029కి సాధ్యమైతట్లేదు. 2034 దాకా వాయిదా వేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక రాజ్యాంగ సవరణ చేసి 131 రాజ్యాంగ సవరణ చేసి దాని ద్వారా మహిళా రిజర్వేషన్ ని 2029 నుంచి అమలు చేద్దామనేది భారతీయ జనతా పార్టీ ఆలోచించి చాలా మంది అంటారు 543కి అమలు చేయండి. 100% 543కి అమలు చేసే ధైర్యం ఉన్న పార్టీ, 100% డీలిమిటేషన్ చేసి 815 కూడా అమలు చేసే ధైర్యం ఉన్న ఒకే ఒక పార్టీ ఈ దేశ రాజకీయ చరిత్రలో, అది కేవలం అంటే కేవలం భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు. ఒక ఉదాహరణ చెప్తే నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను మీకు. UPA 1, UPA 2 రకరకాల సందర్భాల్లో సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ మేము కూడా మహిళా బిల్లు తెచ్చేందుకు ప్రయత్నం చేసినాం, కానీ కుదరలేదు అంటారు. ఆపింది ఎవరు? సమాజ్వాదీ పార్టీ. సమాజ్వాదీ పార్టీ ఎవరితోటి ఉంది? UPA 1లో, UPA 2లో కాంగ్రెస్ పార్టీతో అంటగాగినటువంటి UPA 1, UPA 2లో సమాజ్వాదీ పార్టీ ఎంపీ లోక్సభలో బిల్లు చింపేసింది. బీజేపీ చింపేయాలి. బీజేపీ ఆ రోజు మహిళా బిల్లు సమర్థన చేసి ఈ రోజు కూడా మహిళా బిల్లు కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. UPA భాగస్వాములు ఇలా మన ఎన్డీఏ భాగస్వాములు తెలుగుదేశం పార్టీ, RJD పార్టీ, చిరాగ్ పాస్వాన్ గారి పార్టీ, లేకపోతే ఇంకే పార్టీలో మమ్మల్ని వ్యతిరేకిస్తే అది వేరు. ఎవరూ వ్యతిరేకించలే. UPA 1, UPA 2లో కాంగ్రెస్ పార్టీతో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ ఎంపీ లోక్సభలో బిల్లును చెప్పేసిండు. ఇది కాంగ్రెస్ చేతగాంతరం అయితే భారతీయ జనతా పార్టీ 2023లో మహిళా బిల్లు తెచ్చినప్పుడు పార్లమెంట్ లో కేవలం 2 ఎంపీలు మాత్రమే వ్యతిరేకించారు. మిగతా ఎంపీలు అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకి సమర్థన తెచ్చేంత గొప్పగా మేము దీన్ని అందరి ముందు పెట్టి అందరి ఆమోదంతో మేము ముందుకు తీసుకొని వచ్చినాం దీన్ని. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, నేనే ఢిల్లీకి పోయి ఆపిన, 3 రోజులు లోక్సభలో ఉండి అందరిని మెప్పించిన అంటాడు. గుడ్డోడు రాజు అయితే గుడ్డోడు రాజులో ఒంటికన్నోడే గొప్పోడు అన్నట్టున్నది పంచాయతీ. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఈ దుర్యోధన పర్వంలో రాహుల్ గాంధీకి ఏం తెలియదు. పక్కనున్నోడు రాసిస్తే గానీ ఆయనకు అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం తెలియదు. నేను చాలా స్పష్టంగా ఆన్ రికార్డులో మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో తెలియదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా డీలిమిటేషన్ 131వ రాజ్యాంగ సవరణ మీద మాట్లాడు సారని స్పీకర్ మైక్ ఇస్తే మా నాయనమ్మ నన్ను చీకట్లో చిన్నప్పుడు తీసుకుపోయి గార్డెన్లో నిల్చోబెట్టింది. గార్డెన్లో నిలబడితే నా కుక్కను చూస్తే భయమైంది. ఇది లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినటువంటి మాటలు. డీలిమిటేషన్ మీద మాట్లాడమని స్పీకర్ 3 సార్లు చెప్పిండ్రు. ఆయనకు డీలిమిటేషన్ తెలియదు, మహిళా రిజర్వేషన్ తెలియదు, ఆయనకి ఏం తెలియదు. కాబట్టి ఏం మాట్లాడాలో తెలియలేదు. దాదాపు 45 నిమిషాల సమయం ఇస్తే 45 నిమిషాల్లో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే వాళ్ళ నాయనమ్మ గురించి మాట్లాడిండు, వాళ్ళ పెరట్లున్న కుక్కల గురించి మాట్లాడిండు, వాళ్ళ చెల్లె గురించి మాట్లాడిండు తప్ప ఈ దేశ జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు రావాల్సినటువంటి హక్కుల గురించి కనీసం ఒక్క సెంటెన్స్ ఏంది 131వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది, ఎందుకు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఒక్క లైన్ మాట్లాడలేని అసమర్థ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దురదృష్టం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాక ఇట్లాంటి ఒక్క నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉండడం అనేది దురదృష్టం. వాళ్ళు అనుకుంటున్నారు మేమంతా బల్లం జరుచుకున్నాం, మేము నరేంద్ర మోడీ గారిని అడ్డుకున్నామని. మీరు అడ్డుకున్నది నరేంద్ర మోడీ గారిని కాదు, ఈ దేశ జనాభాలో సగం ఉన్నటువంటి మాతృమూర్తుల్ని, అక్కా చెల్లెల్ని మీరు ఇక్కడికి తీసుకురాకుండా లోక్సభకి పార్లమెంటుకు రాకుండా అడ్డుకున్నారు. ఖచ్చితంగా వారి యొక్క ఆగ్రహ జాలలలో నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీలుగా బిహేవ్ చేసి ఆలోచన రహితంగా
131వ రాజ్యాంగ సవరణ అడ్డుకున్నటువంటి అన్ని పార్టీలకు కూడా భవిష్యత్తులో గుణపాఠం వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఆ మంటలలో మాడిపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. వాళ్ళకి ఇప్పుడు అర్థమైతే లేదు. ఇప్పుడు చాలా గొప్పగా అనుకుంటారు 230 మంది ఒకటే తాటి మీద ఉన్నామని. మా అంత గొప్పగా ఎవరు ఎదుర్కోలేకపోయారు మోడీ గారిని, భవిష్యత్తులో ఇంకా గట్టిగా ఎదుర్కొంటామంటారు. రేపు ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఎండిపోయిన ఆకు విలువ ఎవరికి తెలుస్తుంది? రాలిపోయిన ఆకు విలువ ఎవరికి తెలుస్తుంది? ఎండిపోయిన కొమ్మకు తెలిసినట్టున్నది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఆకు ఆల్రెడీ రాలిపోయింది. ఎందుకు రాలిపోయింది? ఆ చెట్టు కొమ్మ ఎండిపోయింది కాబట్టి ఆకు కింద పడ్డది. కింద పడ్డ ఆకు విలువ ఎండిపోయిన కొమ్మకు తెలిసినట్టున్నది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. మీరు ఇలా బిల్లు అడ్డుకున్నాము అనుకుంటారు. నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఈ బిల్లుని ఆపినమని చెప్పి విర్రవేగుతున్నటువంటి ప్రతిపక్షాలకి, విర్రవేగుతున్నటువంటి పార్టీలకి మేము మరింత తెగువతో ముందుకొస్తాం, మరింత గొప్ప బలంతో ముందుకొస్తాం. 100% ఈ బిల్లుని మళ్ళీ భారత పార్లమెంట్ లో ప్రవేశపెడతాం, పాస్ చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ ఇచ్చే నాయకుడు, ఇచ్చేటువంటి పార్టీ 100% భారతీయ జనతా పార్టీ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే జరిగిపోయిన దాని గురించి మీరెందుకు మాట్లాడుతున్నారని కొంతమందికి డౌట్ వస్తా ఉంది. చాలా మందికి జరిగింది ఏందనేది ప్రజలకు చెప్పాలి, కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి, క్లారిటీ తోటి ఉండాలనేటువంటి అంశంతో మాత్రమే మేము ప్రజల దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నాం తప్ప ఇంకొక మాట కాదు. 543కి ఇస్తారా అని అడిగిండ్రు. 100% ఇస్తాం. మాకు ఇచ్చే ధైర్యం ఉంది. 543లో 33% కావాలన్నా చేసే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. డీలిమిటేషన్ అయిన తర్వాత ఇస్తామంటే బరాబరి డీలిమిటేషన్ అయినాక కూడా ఎంపీలలో 33%, ఎమ్మెల్యేలలో 33% ఇచ్చే ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని ధైర్యాల గురించి, ఇతరత్ర అంశాల గురించి భారతీయ జనతా పార్టీ తోటి నరేంద్ర మోడీ గారితో అసలు మాట్లాడేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకో ఇంకెవరికో అసలు ఉండేది. అసలు వీళ్ళకి ఏం తెలుసు అనేది ఫస్ట్ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఎవరు సీజ్ చేసిరు? అసలు 543ని ఎవరు ఫిక్స్ చేసిరు? పార్లమెంట్ లో ఎంపీ అడుగుతాడు, లేదు ప్రతిపక్ష ఎంపీ ఏమంటాడు? మీరు 50% ఎట్లా పెంచుతారు అంటాడు. 50% పెంచాలనే సలహా మీకు ఎవరిచ్చిరు అని అడుగుతాడు. నిజంగా వాళ్ళ కోట్లేసినటువంటి ప్రజలు ఒకసారి ఆ ఎంపీల పరిస్థితిని ఆలోచించుకోవాలి. ఏం చెప్పింది భారత రాజ్యాంగం? 1971లో జనగణన చేసి 1976లో 543 లోకసభ స్థానాలని ఫిక్స్ చేసిండ్రు అన్న. 1976లో ఈ దేశ జనాభా ఎంత? ఆ రోజు 543 మంది ఎంపీలు ఉండాలని భారత రాజ్యాంగం లేదా కాన్స్టిట్యూషన్ లో ఉన్న లెక్కల ప్రకారం అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేసింది. 2026కు వచ్చినాం ఇవాళ. 1976 నుంచి 2026కు దాదాపు 50 ఏళ్లు దాటినాక కూడా ఒక్క సీటు పెరగద్దు, డీలిమిటేషన్ చేయొద్దు అనేది కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చెప్తా ఉన్నాయి. ఏమంటాడు మరి రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడుకుంటూ, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఉండాలి. మేము ఇలా పెరిగింది కదా జనాభా. 1976 నుంచి 2026కి దళితుల జనాభా పెరిగింది, సీట్లు పెంచుతాము అంటున్నాం. గిరిజనుల జనాభా పెరిగింది, సీట్లు పెంచుతున్నాము అంటున్నాం. ఇవాళ దాకా మహిళలకు ప్రాతినిధ్యం రాలేదు, వాళ్ళని తీసుకొద్దాము అంటున్నాం. ఇది వాళ్ళకి నచ్చుతలేదు.